న్యాయవాదిగా, జర్నలిస్టుగా, సామాజిక సేవకురాలుగా, హ్యూమన్ రైట్స్, దళిత్ రైట్స్ యాక్టివిస్ట్గా గుర్తింపు పొందిన డాక్టర్ విజయ చీలి బీజేపీలో చేరారు. క్వారీ ఏరియా జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో రాజమండ్రి ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 300 మంది అనుచరులతో డాక్టర్ విజయ చీలి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఎంపీ పురంధేశ్వరి ఆహ్వానించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు మోదీకి అన్ని విధాలుగా అండదండలు అందించాలని కోరారు. పార్టీలో చేరిన డాక్టర్ విజయ్ కుమారి చీలి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని 2029లో జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపించి మోదీకి బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. ఏళ్ల తరబడి నష్టపోతున్న మాదిగలకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయడంతో పాటు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్లు మోదీ ఇప్పటికే ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. బీజేపీలో ఏ బాధ్యతలు అప్పగించినా ఎంపీ పురంధేశ్వరి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, యనుమల రంగబాబు, పరిమి రాధాకృష్ణ, కొరగంటి సతీష్, కోడూరి లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ, రొంగల గోపి శ్రీనివాస్, నీరుకొండ వీరన్న చౌదరి, ఆకుల శ్రీధర్, పడాల నాగరాజు, కాలేపు సాయిరం, బూర రామచంద్రరావు, లక్ష్మీ ప్రసన్న, రజని, వాణి, ఉండ్రు కృష్ణ, గుర్రాల వెంకట్రావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. గారు దేశానికి చేస్తున్నటువంటి సేవ, రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, అదేవిధంగా దళితుల్ని గుర్తించినటువంటి సందర్భంలో మేమందరం కూడా పార్టీలో చేరాలనుకుంటున్నాం అని చెప్పి విజయ్ గారు చెప్పడం జరిగింది. వారు చాలా సవివరంగా చెప్పారు. ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి దళితుల మీద దృష్టి పెడుతూ మరి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ విధంగా వారు పనిచేస్తూ వస్తున్నారో వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒకానొక సభలో, ఒకానొక సందర్భంలో వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను ఇవాళ ఈ స్థాయికి, అంటే ప్రధానిగా ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ మధ్యన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఢిల్లీలో వారు ప్రమాణ స్వీకారం చేయక ముందు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వాములందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో వారు మొట్టమొదటిగా హాల్లోకి వచ్చిన వెంటనే ముందు వెళ్ళి నమస్కరించింది మన భారత రాజ్యాంగానికి అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కూడా ఎంతో మంది కలిసి ఉద్యమం చేసినప్పటికీ ఎప్పుడూ సాధ్యం కాని విషయాన్ని నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అటువంటి వ్యక్తికి మేమందరం కూడా మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. అందుకని అందరూ కూడా మేము బీజేపీలో చేరాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది. మేడం గారిని ఎవరు కలిసినా సరే వారు చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మంచి విషయం మీద మీరు అనేక మంది మేధావులు కానీ, చదువుకున్న వ్యక్తులు కానీ వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలి, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఆకాంక్షతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మరి జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున తటస్థులు కానీ, గతంలో కొన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసిన వ్యక్తులు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి కూడా చాలా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మనం భారతీయ జనతా పార్టీని
బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా.